వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. దేశంలో నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. సో అలాగే ఇక్కడ తెలుగు స్టేట్స్ లో కూడా చెప్పనవసరం లేదు, దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి ఒక అమ్మవారిని అయితే ప్రతిష్ఠిస్తున్నారు. ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ప్రతి అమ్మవారి ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. చాలా సందడిగా నెలకొంది. సో ప్రస్తుతం మనం ఉన్నాము కోటిలోని విక్టోరియా గ్రౌండ్స్ లో. సో ఇక్కడ ప్రతిసారి అయితే దుర్గామాతని ప్రతిష్ఠిస్తారు. సో ఇక్కడ లాస్ట్ 24 ఏండ్ల నుంచి అయితే దుర్గామాతని ప్రతిష్ఠిస్తున్నారు. ఇది 25వ ఏట కాబట్టి సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ 65 అడుగుల ఎత్తుగల భారీ విగ్రహాన్ని ఎకో ఫ్రెండ్లీ దుర్గామాతని అయితే ప్రతిష్ఠించారు. సో మరికొన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాము కమిటీ మెంబర్ అయిన ప్రభురావు గారితో. సార్ నమస్కారం అండి. నమస్కారం. సో ఈ దుర్గామాత ప్రత్యేకత ఏంటండి? ఈ దుర్గామాత అంటే ప్రత్యేకంగా అంటే గడ్డితో చేస్తాం. గడ్డి కలకత్తా నుంచి సముద్రం నుంచి మట్టితోని చేస్తాం. ఓన్లీ మట్టితోని గడ్డితోని వాటర్ పెయింట్ కూడా వాటర్ పెయింట్ స్పెషల్. అది ఇక్కడ నుంచి విడ్రాల్ చేస్తే నీళ్ళు ఇక్కడే ఫైరింగ్ చేసి ఇక్కడే మట్టి మొత్తం ఇక్కడే ఇది అవుతుంది. సుమారుగా ఎంతమంది కూలీలతో మీరు పని చేపిస్తారు? 30 మంది వస్తారు కలకత్తా నుంచి. 1 మంత్ టైం ఉంటుంది. అప్పటి నుంచి డే అండ్ నైట్ కలిసి 30 మంది చేస్తారు. ఇక్కడ నుంచి వర్షం వచ్చి అని మళ్ళీ మాకు కొంచెం ఇది అయింది. పర్మిషన్ కూడా లేట్ అయింది కొంచెము. దానికోసం కొంచెం మళ్ళీ ఇది అయింది. అట్లా ప్రతిసారి ఇక్కడే ప్రతిష్ఠిస్తారా అమ్మవారిని, లేకపోతే ఎక్కడైనా? ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ 24 ఇయర్స్ అంటే పక్క గల్లీలో టెలివిజన్ గల్లీలో కూర్చోబెడుతుండే. ఈ టైం పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఈ సంవత్సరం గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సిల్వర్ జూబ్లీ ఉంది, 25 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. దానికోసం ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ పెట్టేసి. సో ఇది 25 ఏట అమ్మవారిని ప్రతిష్ఠించారు కదా, మీరు అంటున్నారు సిల్వర్ జూబ్లీ అని. సో ఇంకా మీరు ఏమైనా స్పెషల్గా సిల్వర్ జూబ్లీ కదా, ఇంకా ప్రత్యేకతలు ఏమైనా తీసుకున్నారా? అన్నీ వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, మళ్ళీ పంతులు గారు వస్తారు, మళ్ళీ పీఠాధీశం మొన్న వచ్చిపోయినారు ఎమ్మెల్యే గారు. మళ్ళీ 5 సంవత్సరం నుంచి కంటిన్యూ ఇది అవార్డు దొరుకుతున్నాయి. నిన్ననే ఢిల్లీ నుంచి వచ్చారు, అవార్డు ఇచ్చారు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరం నుంచే అవార్డు ఇస్తున్నారు. అమ్మవారికి ఏ టైంలో పూజలు జరుగుతాయి, అలాగే భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మీరు అరేంజ్ చేశారు? అంటే ఇక్కడ రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆరతి అవుతుంది. మహా ఆరతి 10 గంటలకు అవుతుంది. మొత్తం ఇక్కడ అన్ని ప్రసాదము అన్నీ క్యూతోని వస్తారు. అంటే ఇది అడవడి ఉండదు. నిన్న అన్నదానం కూడా చేసినాము అందరికీ. మీ ఒక్క కమిటీలో ఎంతమంది ఉంటారు సార్? అంటే మీరు ఎంతమంది ఉన్నారు ఈ విగ్రహాన్ని రూపొందించడానికి? కమిటీ ఉంది కానీ ఫౌండేషన్ గులాబ్ శ్రీనివాస్ ఆయననే కంప్లీట్ ఇది చేసుకుంటారు. ఓకే, భక్తులకి ఫెసిలిటీస్ ఏ రకంగా అరేంజ్ చేశారు మీరు? వాటర్ క్యాన్లు తెప్పిస్తాము. మళ్ళా ఫుడ్ అంటే ప్రసాదం పెడతాము. నిన్న మొత్తంకి అన్న ప్రసాదం ఉండే. మొత్తం అందరు ఎన్ని మనుషులు వచ్చారు వాళ్ళకి ఉంది. మళ్ళా గుడి పూచి నాట్యం నడుస్తుంది. మళ్ళా రవీంద్ర భారతి వాళ్ళు వస్తారు. మళ్ళా ఇక్కడ డైలీ 2 days 3 daysకి ఒకసారి ప్రోగ్రామ్ ఉంటాయి. అది స్టేజ్ దానికోసమే పెట్టింది. అక్టోబర్ 15వ తారీఖు శోభాయాత్ర అంటున్నారు కదా, దాని గురించి కొన్ని వివరాలు చెప్తారా? శోభాయాత్ర అక్టోబర్ 15 తారీఖు. ఇది మొత్తం ఇసాం బజార్ నుంచి మళ్ళా టెలివిజన్ కెఫ్ గల్లీ, అక్కడ శివనాథ్ హోటల్ నుంచి శివనాథ్ మిఠాయి దుకాణం ఉంది కదా, అక్కడ నుంచి ఇది కమిటీ హాల్ ఇట్లా తిప్పుకొని మళ్ళీ గ్రౌండ్లోనే తెస్తామండి. మాతాకి శోభాయాత్ర ఉంటుంది. సాయంత్రం మళ్ళీ ఇక్కడే తెచ్చి ఇక్కడే పక్కక విసర్జన చేస్తాం. ఫైర్ ఇంజన్ వస్తాయి 2 తెచ్చి ఇక్కడే చేసి పూజలు. విజయవాడ నుంచి పంతులు గారు వస్తారు, వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత విగ్రహంకి ఫైర్ ఇంజన్ నుంచి కొలాప్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి దుర్గామాత దగ్గరికి? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం నేను రావడము. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. విలేజ్ నుంచి వచ్చాము మేము. ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా? ఈ గ్రౌండ్స్లో పెట్టినాక ఫస్ట్ టైం రావడము? ఇంకా ప్రతిసారి రారు, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నారు? ఓకే, దాండియా అవన్నీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. బతుకమ్మ అవన్నీ అన్నీ చేస్తారు.
చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అమ్మవారిని చూస్తే. ఆమె దిగి వస్తే మంచిగా ఉండే అనిపిస్తుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం. 25th ఇయర్ కదా ఇది పెట్టింది. మంచిగా అనిపిస్తుంది. అప్పుడు పెట్టింది వేరే, ఇప్పుడు పెట్టింది వేరే. చాలా బాగుంది. ఫ్రీగా కూడా ఉంది ఇక్కడ. సెక్యూరిటీ పరంగా మీకు బాగానే ఉందా? చాలా బాగుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? జనాలు ఎక్కువగా ఉంటారు కదా, మీకు అన్ని ఫెసిలిటీస్ అన్ని ఫుడ్ వాటర్ అన్నీ ఓకేనా? అన్నీ ఓకే, అన్నీ బెటర్. సో ఈసారి ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా మీరు? కొంచెం ఏరియా కొంచెం ఫ్రీ ఉంది కదా, కొంచెం మంచిగా అనిపిస్తుంది గ్రౌండ్. సో మీరు ఈ దీక్ష ప్రతి సంవత్సరం చేస్తున్నారా? ఇది థర్డ్ టైం చేయడం. ఫాస్టింగ్ చేస్తాం 9 days. అమ్మవారికి మంచిగా అనిపిస్తుంది. చాలా పూజలు చేస్తాం 9 days. ఏదో ఒకటి ప్రసాదం తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం లెక్క పెడతాం. మంచిగా అనిపిస్తుంది. డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్రూట్స్ మిల్క్ మీద ఉంటాం. నైట్ టిఫిన్ అయినా అన్నమైనా తింటాం. మీరు ఎప్పుడైనా లైక్ నైవేద్యాలు ఉండి దేవుడికి పెట్టడం అంటే? డైలీ వెళ్తాం. డైలీ మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేసి డైలీ ఒక వెరైటీ తీసుకొని వెళ్తుంది మమ్మీ. అందరం వెళ్తాం ఇంట్లో వాళ్ళం పూజ. మీకంటే ఒక గ్రూప్ ఏమైనా ఉందా లైక్ దాండియా? దాండియా సెలబ్రేషన్స్ అవన్నీ వేసుకుంటాం. మా గ్రూప్ వాళ్ళం అందరం కలిసి సేమ్ డ్రెస్సింగ్ అవన్నీ వేసుకొని చేస్తాం. ఓకే, దసరా, బతుకమ్మ, ఇంకా దాండియా, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తాం అనుకుంటున్నాం. కొంచెం దూరం కదా, వచ్చి చూస్తాం. ఓకే, 15th రోజు శోభాయాత్ర అన్నారు. సో మీరు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నాం. మా ఇంటి దగ్గర గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి అందరం వెళ్తాము. అందరం గ్రూప్ బాయ్స్ గర్ల్స్ అనేది వెళ్తాము. 9 days దీక్షలు ఉంటాం. ఏం తప్పు చేయకుండా ఉండాలి. మార్నింగ్ 4కి వెళ్ళాలి. 4కి వెళ్ళి 6-7 వరకు పూజ అయిపోతుంది. బియ్యం పోసే వాళ్ళు బియ్యం పోస్తారు, వాళ్ళు ప్రసాదం తెస్తారు. మనం కూడా ప్రిపేర్ చేసుకొని పోవచ్చు. చేసిన తర్వాతకి ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ ఓన్లీ మార్నింగ్ గుడికి వచ్చిన వరకు మిల్క్ తాగాలి. మిల్క్ తాగినాక మధ్యాహ్నం ఫ్రూట్స్ తినాలి. నైట్ గుడి దగ్గరనే అన్నం తింటాం డైలీ. అట్లా జరుగుతుంది 9 days. తర్వాతకి గర్భా లెక్క పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు, దేవుని ఊరేగింపిస్తారు. అది అయిపోయిన తర్వాతకి నిమజ్జనం చేసేసి ఇక మాకు దీక్షని తీసేస్తారు. ఇక్కడ ప్రతి ఇయర్ దుర్గామాత పెడతారు. కానీ ఫస్ట్ టైం మేము వచ్చినాం 25th. మా ఇంటికాడ దసరా అనేది మేము ఎప్పుడు కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్తాం. గుడికాడ జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టు తీసుకొని అందరికీ హగ్ చేసి ఇస్తాం. హ్యాపీ దసరా అని. అది సంతోషంగా మంచిగా చేసుకుంటాం. దాండియా సెలబ్రేషన్ చేసుకుంటాం. బతుకమ్మకి ఇయర్ అందరం గర్ల్స్ కలిసి డ్యాన్స్ ఆడతాం. నైట్ వరకు ఉంటాం, 12-1 వరకు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఈ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారో వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు రాజు అండి. ఎక్కడి నుండి వచ్చారు? కాచిగూడ. సో ప్రతిసారి వస్తుంటారా? ప్రతిసారి వస్తాను. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? ఎలా అనిపిస్తుంది? ఎలా చాలా సెలబ్రేట్ బాగుంటుంది. చేసుకుంటారు? ఎంజాయ్ చేస్తాము. వస్తాం, డైలీ వచ్చి పోతాం మేము. నేను ప్రస్తుతానికి మా ఊర్లో ఉంటా. ఇక్కడ చదువుకోవడానికి ఈడ హైదరాబాద్కి వచ్చినాం. ఈడ శ్రీ రామచంద్ర కాలేజ్లో చదువుతున్నాం మేము. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. మా ఫ్రెండ్స్ అందరూ పోదామంటే ఈరోజు కలిసింది. మా అతన్ని ఇంత పెద్దది తీసుకొచ్చిండ్రు చూద్దామంటే అందరు కలిసి వచ్చినాం మేము. ఇది చూసినాక నాకు అనిపించింది, ఇంత పెద్ద మాత ఎప్పుడు కూడా చూడలేను నేను. అంటే మా ఊర్లో అయితే చిన్నలు పెడతారు కదా, ఇంత పెద్ద మాత ఫస్ట్ టైం చూసినందుకు కొంచెం నాకు ఎక్కువ సంతోషంగా అనిపిస్తుంది. సో ఖైరతాబాద్ వినాయకుడే పెద్ద అని మనం అనుకుంటాం కదా, తర్వాత నెక్స్ట్ ఈ దుర్గామాత 65 feet దుర్గామాత. సో ఎలా అనిపించింది మీకు? నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇట్లానే వచ్చినందుకు అందరం కలిసి వచ్చినాం, ఫ్రెండ్స్ అందరం కలిసి. అలానే ఫస్ట్ టైం కదా, ఎప్పుడు కూడా చూడలే. ఇక నాకు కొంచెం ఎగ్జైటింగ్ ఉంది మేడం, అంతే. శ్రీ రామచంద్రకించే వచ్చాము. ఇంతవరకు ఇది ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూసాము. సెల్ఫీస్ కూడా దిగాము. మా కాలేజ్ ఫ్రెండ్స్ తోటి వచ్చినాము అనుకోకుండా. చూశాక మంచిగానే అనిపించింది. ఫస్ట్ టైం చూసాను ఇంత పెద్దది. వినాయకుడు కూడా ఖైరతాబాద్ అంతది ఎప్పుడు చూడలే, కానీ ఈసారి ఫస్ట్ చూశాను. అట్లానే దుర్గామాతది కూడా ఇట్లాంటివి ఉంటాయని మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను. అట్లానే చూసాను, మంచిగా ఫొటోస్ కూడా దిగినాం. మంచిగానే అనిపించింది. నీ పేరు? ఆకాంక్ష. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎల్బీ నగర్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది. అమ్మవారు కూడా చాలా పెద్దగా ఉంది, అందంగా కూడా ఉంది. అంటే ఈ దసరా హాలిడేస్లో మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ మనకి రావడానికి చాలా 65 inches ఉంది కదా, ఇది 25 years నుంచి కూడా ఉంది. చాలా చాలా బాగుంది. మీ పేరు? జానకి. ఎక్కడి నుండి వచ్చారు? అష్టాశం టెంపుల్, అరుపూర్ కాలనీ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది ఇక్కడ అమ్మవారు, మంచిగా అనిపిస్తుంది. మేము చూసినాం, మరి ఇంతకుముందు తెలుసు కానీ మామూలుగా ఉండే అమ్మవారు అప్పుడు. అంత మేము ఇక రాలేదు. ఇప్పుడు పెద్దగా ఉంది, ఇన్స్టాగ్రామ్లో చూసినాం. మేము చూసి రావాలనిపించింది. మా మనవరాలు, మా పెద్ద అమ్మాయి ఉప్పల్లో ఉంటారు, ఆమె కూడా నవరాత్రులు జాగరణ చేస్తుంది. మా మనవడు అందరూ మేము వచ్చినాము, చూసాము. వచ్చి బాగుంది ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది.
ఫస్ట్ టైం వచ్చారమ్మా ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చాం. ఓకే, ఇక్కడ అన్ని ఏర్పాట్లు అవన్నీ బాగా అనిపించిందా? బాగా అనిపించింది. ఎంత ఎండ ఉన్నా కూడా అంత మాకు బాధ అనిపించలేదు. అమ్మవారి నుంచి అన్నీ మర్చిపోయాం మేము. అంత అనుగ్రహం బాగుంది అమ్మవారిది, మాకు మంచిగా అనిపించింది. కమిటీ మెంబర్స్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి ఏడు గల్లీలో ప్రతిష్ఠిస్తారు అమ్మవారిని. ఈసారి 25 ఏట సందర్భంగా సిల్వర్ జూబ్లీ సందర్భంగా అమ్మవారిని అయితే ఈ విక్టోరియా గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది అన్న కోణంలో ఈ విక్టోరియా గ్రౌండ్స్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే అమ్మవారి విగ్రహం వచ్చేసి ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా ఓన్లీ మట్టి కలర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అలాగే ప్రత్యేకంగా గంగ దగ్గర నుంచి తీసుకొచ్చిన మట్టి మాత్రమే యూజ్ చేస్తారు. అలాగే కూలీలు కూడా వచ్చేసి 40 మంది దాకా కూలీలు దీనికి 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వచ్చేసి కలకత్తా నుండి వచ్చారు. అలాగే ఈ రోజువారీ భక్తుల సంఖ్య ఏమో వేల కొద్దీ ఉంటుంది. అలాగే వీకెండ్స్ వచ్చేసరికి ఈ భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, లక్షల్లో వస్తారు. అలాగే ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఫుడ్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో బారికేడ్స్ కూడా ఇక్కడ అన్ని పెట్టారు అన్నమాట. సో మహిళలకు వచ్చేసి పురుషులకు వచ్చేసి సపరేట్గా బారికేడ్స్ కూడా యూజ్ చేశారు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ మోహన్తో రిపోర్టర్ జ్యోతి ఫ్రమ్ విక్టోరియా గ్రౌండ్స్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.